ఎంత ఎండన్నా కొట్టనీయుర్రి కానీ గాలి దుమ్ము వాన పడితే చిత్తడి చిత్తడైతుంటుంది. ఇంట్లో కెంచి కాలు బయట పెట్టాలంటే పానం దరియది. ఇక ఏదన్నా పెద్ద తుఫాన్ అసొంటిది లేచిందంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు ఏడు నుంచి గాలి వస్తుందో ఏడు నుంచి దుమ్ము వచ్చి దుమారం చేస్తుందో తెలియదు. ఆగో తుఫాన్ అంటే యాదికొచ్చింది. ఇప్పుడు మళ్ళోసారి తుఫాన్ లేస్తుందట. గా ముచ్చట ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. కక్కులు కక్కుతుంది తుఫాను. అలలు అలలు లెక్కనే లేచి పడుతుంది. ఇంకా ఏమిట్లకేం లేనే లేదు, ఆయిటి కాలం రానే లేదు. అప్పుడే కొత్త తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను అలలకు తుప్పిర్లు ఎగిసి పడుతున్నాయి. ఈ కొత్త తుఫానుకు రేమాలని పేరు పెట్టిలట మొగుల అధికారులు. తూర్పు బంగాళాఖాతంలో లేచి వాయుగుండం లెక్కన మారిందట. అంతేకాదు దక్షిణ బంగాళాఖాతంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల ఈ స్పీడ్ తోని గాలులు తోలుతాయట. బంగ్లాదేశ్ కేపు పరాకి 610 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు దక్షిణంలోకి 640 కిలోమీటర్ల దూరంలో ఉందట ఈ తుఫాను. ఈ తుఫాను జయంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలల్లా గట్టిగానే చినుకులు రాలుతాయట. గాలి దుమ్ము దుమారాలు కూడా గట్టిగానే ఉంటాయి అంటున్నారు మొగుల అధికారులు. ఇటు మత్స్యకారులు ఎవ్వరు చేపలు పట్టేందుకు వలలు అందుకొని పడవలేసుకొని సముద్రాలకు పోవద్దు అంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు మన తెలుగు రాష్ట్రాల మీదికేం రాదట. అటు ఏపీకి వెళ్ళబోతే మెత్తగా చల్లబడి విశాఖ ఒడ్డుకున్న జాగల్లో తుప్పరి చినుకులే రాలుతాయట. గాని పెద్దగేం ఉండదంటున్నారు అధికారులు. ఇగో పబ్లిక్ ఈగేటు మనకెళ్ళ రాదని చెప్పినాం కదా అని ఎగేసుకొని తిరగకురి. జరగి తుఫాన్ తోని పైలంగా ఉండోరి. ఏం చెప్తున్నా.